తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతోని సమ్మె విరమింపజేసింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు పెట్టుకున్నటువంటి 33 డిమాండ్లను పరిష్కరించే విధంగా వాటిని సానుకూలంగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి యూనియన్కు సంబంధించినటువంటి నాయకులతోని డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులతో జరిగినటువంటి సుదీర్ఘంగా దాదాపు 10-12 గంటల పాటు చర్చలు జరిగి చివరికి ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మికులు అయితే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచే మొత్తం డిపోల నుండి బస్సులు కూడా ప్రారంభం కావడం జరిగింది. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆర్టీసీ రైట్ మంత్రులతో కార్మిక జేఏసీ చర్చలు 11% పీఆర్సీకి ప్రభుత్వం ఓకే, గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. 11% పీఆర్సీని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకున్నది. అదేవిధంగా గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక సంఘాలను మొత్తం రద్దు చేసిండే. ఆ గుర్తింపు సంఘాలను కూడా మళ్ళొకసారి ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వము ఒక కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం, ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని ఆధారంగా ఆ రకంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి కార్మికులతో చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అధికారులు కార్మిక నాయకులతో కమిటీ, అధికారులు అదేవిధంగా కార్మిక నాయకులతో కూడినటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి. శుక్రవారం సెక్రటరేట్లో ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు. మొత్తం 31 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం. సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన. మార్నింగ్ షిఫ్ట్ నుంచి యథావిధిగా బస్సులు. 3 రోజుల సమ్మె ముగియడంతో ఊపిరి పీల్చుకున్న కార్మికులు. 3 రోజుల పాటు జరిగినటువంటి సమ్మె ముగియడంతో ఆర్టీసీ కార్మికులు అదేవిధంగా ప్రయాణికులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా జేఏసీ నాయకులు కూడా ప్రభుత్వంతో దాదాపు 33 డిమాండ్లు పెడితే వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా అయితే స్పందించి వారి యొక్క కోరికలన్నిటి కూడా నెరవేర్చింది. తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలను ప్రభుత్వమే తీర్చిందని ఆర్టీసీ సంఘాల నేతలు చర్చల సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో 55 రోజుల పాటు సమ్మె చేసిన తమకు ఎలాంటి హామీ లభించలేదని ప్రజాప్రభుత్వం రాగానే ఈ 2.5 ఏళ్ల కాలంలో 2017 సంవత్సరం పీఆర్సీ ఇచ్చిందని, పెండింగ్ డిఏలు లేకుండా చేసిందని చెప్పారు. సర్వీసు నుంచి శాశ్వతంగా రిమూవ్ అయిన 270 మందికి త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారని, సిసిఎస్ పిఎఫ్ బకాయిలు తీర్చిందని చర్చల సందర్భంలో మంత్రుల ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. యూనియన్లు లేకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రచారం రాలేదని మంత్రులకు జేఏసీ నేతలు వివరించారు. చర్చల సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన అన్ని సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు వివరంగా నమోదు చేసుకున్నారు. అదేవిధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పెట్టినటువంటి అనేక డిమాండ్లను కూడా ఈ ప్రభుత్వం అయితే పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఇక ఆర్టీసీ సమ్మె విరమించడంతో ఇప్పుడు అసలైనటువంటి కడుపుల నొప్పి ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మొదలైంది. అరే అనవసరంగా మేము హయాంలో ఉన్నప్పుడు దాదాపు 58 రోజులు చేసిండ్రు, 36 మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయినరు. కానీ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు గడవకన్నా ముందే ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసిండ్రు. సమ్మె విరమించే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి నెక్స్ట్ మనం ఏం చేయలే, మనకు పని లేకుండా పోయిందని చెప్పి హరీష్ రావుకు కావచ్చు, కేటీఆర్కు, కేసీఆర్కు వీళ్ళందరికీ కడుపుల నొప్పి చాలా అయింది. ఓ నెల రోజులు చేస్తే వీళ్ళకి మంచిగా మసాలా దొరుకుతుండే. ఎంతమంది అన్న అమాయకమైనటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి రాజకీయంగా కొంత మైలేజ్ రావాలని మాత్రం వీళ్ళు కోరుకుంటుండ్రి. మనం చూసినాం గతంలో
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా హరీష్ రావు దొంగ దీక్షలు చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టుకొని కలర్ నీళ్ళు తీసుకొని వచ్చి మీన పోసుకొని అగ్గిపేట దొరకనట్లు యాక్షన్ చేస్తే ఈయన గారి యాక్షన్ ఓవర్ యాక్టింగ్ చూసి చాలామంది విద్యార్థులు శ్రీకాంతాచారి లాంటి నూనుగు మీసాలు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈరోజు ప్రభుత్వం తొందరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు ఇక మొత్తం వీళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి దిగొచ్చిన సర్కార్, మీరైతే 57 రోజులు దిగి రాలేదు, మీ కర్కశ బుద్ధి బయట పెట్టిర్రు, మీ కుక్క బుద్ధి. ఈరోజు ప్రభుత్వం చూడు 2 రోజుల్లోనే దిగొచ్చింది. సమ్మె విరమణ, సుదీర్ఘ చర్చల అనంతరం పలు డిమాండ్లకు అంగీకారం, ఆర్టీసీ విలీనానికి ఒప్పుకుంటూనే కమిటీ వేస్తామని మెలిక. మరి మీరేం బీకిండ్రు? మీరేం చేసిర్రు? గతంలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎందుకు చేయలేదు? మెలిక పెట్టినరని మళ్ళీ ఈరోజు ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. యూనియన్ల పునరుద్ధరణకు సమ్మతించిన సర్కార్ దశల వారీగా 11% పీఆర్సీ ఇచ్చేందుకు సుముఖత, 4 దిశల ఒత్తిళ్లతో చర్చలు జరిపిన మంత్రుల బృందం, 12 గంటల పాటు చర్చలు, జేఏసీ నేతలకు బుజ్జగింపులు, సమ్మె విరమణతో అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కిన బస్సులు. ఇక మొత్తం మేమే చేసినాం, మాతోనే 4 దిక్కుల ఒత్తిడి పెట్టినామని చెప్పి ఎవరికో ఉడితే నా బిడ్డ అన్నట్లు వీళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవడు అవునన్నా కాదన్నా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక్కొక్క సమస్యను అన్నిటి పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇక మొత్తం వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రము 36-37 మంది చనిపోతే పట్టించుకోలేదు. కానీ ఇక నిన్న అనవసరంగా వీళ్ళందరూ రెచ్చగొట్టడంతో ఒక కార్మికుడు కూడా చనిపోవడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ కుటుంబానికి 15 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కూడా ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ముందుకొచ్చింది. అమరుడికి అమర్యాద, శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని రోడ్డుపై ఇడ్చుకెళ్లిన జేఏసీ నేతలు, ఇట్లా వీళ్ళందరూ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. బండి సంజయ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీలు అందరూ కలిసి శవం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ రకంగా చేయకండి, అది మంచి పద్ధతి కాదు. బండి సంజయ్ గారు మీకేమైనా శాతనైతే కేంద్ర మంత్రిగా ఉన్నారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పెండింగ్ బకాయిలు ఉన్నాయి. గాడపోయి నీ ప్రతాపం చూపి నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పులు మోసుకం గాడు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కొట్లాడు. అది చేయడు. కానీ ఇట్లా ఓవర్ యాక్టింగ్ మాత్రం ఒక ఏదో చిన్నపిల్లలాగా బాధ్యతారహితంగా వ్యవహరించే కార్యక్రమాన్ని అయితే పెట్టుకున్నాడు. ఇది ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.